బ్యాక్ టు లైవ్ షో. కరెన్సీ ఎమర్జెన్సీ అని మనం అంటున్నాము. నోట్ల కష్టాలు ఏ రకంగా ఉన్నాయి 4 రోజుల నుంచి చూస్తున్నాము. అయితే ప్రధాని ఒక సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు దేశం ఆర్థికంగా ఉవ్వెత్తిన ఎగిసి ముందుకు వెళ్ళడానికి. కానీ కొంత ఇబ్బందులు ఉంటాయి, సామాన్య ప్రజానికం మధ్యతరగతి ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పి, అలాగే అర్థం చేసుకుంటున్నారని వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేశారు. చాలా గట్టిగా ఇది కేవలం ఆరంభం మాత్రమే, ఇంకా అనేక చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని ఆయన సుస్పష్టం చేశారు. నిన్న మాట్లాడినప్పుడు కానీ వాళ్ళ గోవాలో మాట్లాడిన స్పీచ్ కానీ, కుటుంబాన్ని మొత్తం అన్నిటినీ వదులుకుని దేశ సేవ కోసమే వచ్చాను, నల్లధనం అంతం చూస్తానని ఆయన ప్రతినబూనారు. ఆయనకి మొత్తం దేశ ప్రజలందరూ సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేశారు. కానీ ప్రాబ్లమ్స్ ఇంత పెద్ద ఎత్తున ఉంటాయని కేంద్రం ఊహించలేదా? ఊహించినా కూడా తప్పదు కాబట్టే ఇలా చేయాల్సి వస్తుందా? దేశవ్యాప్తంగా కరెన్సీ కష్టాలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. పెద్ద నోట్లు ఎప్పుడైతే మార్చుకోవడం ఒక తలనొప్పుగా మారిందో, బ్యాంకర్లు ఇస్తున్న కొత్త 2000 నోటుకు చిల్లర దొరక్క అంతే అవస్థ కనిపిస్తోంది. సందట్లో సడేమియా అంటూ అప్పుడే ఫేక్ నోట్లు కూడా హల్చల్ చేయడం అనేది ఒక విడ్డూరకరమైన విషయం. వీటన్నిటికి తోడు ఈ మార్పిడి వల్ల భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు వస్తాయో అని కస్టమర్లు ఆందోళన చెందుతున్నారు. పాత నోట్లు రద్దు చేసి 5 రోజులు అవుతున్న దేశవ్యాప్తంగా ఏటీఎంల ముందు లక్షల మంది ప్రజలు పడిగాపులు పడుతున్నారు. ఇక రకరకాల మార్గాల్లో వచ్చిన డబ్బును ఎలా లెక్క చూపాలో తెలియక సతమతం అవుతున్నారు. ఇలా పలు సందేహాలతో బ్యాంకులకు వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్న వారి అనుమానాలకు సమాధానం ఇచ్చే ప్రయత్నం వరుసగా 4వ రోజు కూడా ఎన్టీవీ తీసుకుంది. ఇక పాత కరెన్సీని ఎలా చెల్లుబాటు చేసుకోవాలి, ఒకవేళ ఇంట్లో డబ్బులు ఉండిపోతే ఏదో కారణంతో వాటిని డిపాజిట్ చేసుకోవచ్చా, ఇన్కమ్ ట్యాక్స్ సమస్య వస్తే దాన్ని ఎట్లా అధిగమించాలి, బ్యాంకుల వైపు నుంచి వస్తున్న సమస్యలు ఏమిటి, ఫేక్ నోట్లు గుర్తించాలంటే అలా పరిష్కారం ఏంటి, ఇలా అనేక సందేహాలు, అనేక అనుమానాలు. మరోవైపు పొలిటికల్ గా అనేక రకాలైన కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఇది దేశ ప్రయోజనాల కోసం తీసుకున్న నిర్ణయమా, లేకపోతే రాజకీయ ప్రయోజనాల కోసం తీసుకున్న నిర్ణయమా? దీని మీద కూడా అనేక ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. వీటన్నిటి మీద ఇవాళ ఒక స్పెషల్ లైవ్ షో మనం తీసుకున్నాం. మాట్లాడదాం. మనతో పాటు జాయిన్ అవుతున్నారు పాపారావు గారు, ప్రముఖ ఆర్థిక రంగ నిపుణులు, సీనియర్ జర్నలిస్ట్; సూర్యనారాయణ గారు, ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్; పవిత్ర గారు, సోషల్ యాక్టివిస్ట్; తర్వాత జోలకంటి రంగారెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే, సిపిఎం సీనియర్ నాయకులు; రావుల శ్రీధర్ రెడ్డి గారు, బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు మనతో జాయిన్ అవుతున్నారు. రైట్, శ్రీధర్ రెడ్డి గారు, ముందు మీతోనే ప్రారంభిద్దాం. చెప్పండి. ఒకటి, దేశ ప్రయోజనాల కోసం ప్రధానమంత్రి ఒక నిర్ణయం తీసుకున్నారు. దీన్ని కొంతమంది ఒక సంచలనాత్మక నిర్ణయం అని, లేకపోతే హీరోయిస్టిక్ ఫీట్ చేశారు ప్రధాని చెప్పుకుంటున్నారు. సరే, అందరూ దాదాపు 85 నుంచి 90% మంది ఆహ్వానిస్తున్న వాళ్ళే, పెద్దగా దీన్ని ఎవరు వ్యతిరేకించట్లేదు, మరో రకంగా కానీ చూడట్లేదు. కానీ పూర్తి స్థాయిలో సన్నద్ధత లేకుండా ఒక నిర్ణయం తీసుకుని దేశం మీద వదిలిపెట్టారా? ఇవాళ దేశం మొత్తం కూడా బ్యాంకుల ముందు పడిగాపులు కాసే ఒక నిర్ణయం ప్రధాని తీసుకున్నారా అనేది మొదటి ప్రశ్న. యాక్చువల్గా ఇది పూర్తి స్థాయి సన్నద్ధత అంటే, ఇప్పటికే ఎవరైతే ఈ యొక్క నిర్ణయం తీసుకున్న తర్వాత వాళ్ళ దగ్గర ఉన్నటువంటి చట్టబద్ధమైన డబ్బుని, అప్రకటిత ధనం కాందాన్ని బ్యాంకులలో జమ చేసుకోవడానికి వస్తూ ఉన్నారో వాళ్లకు మళ్ళీ ఏదైతే పరిమితులు ఇచ్చి ఆ పరిమితుల మేరకు డబ్బులు ఇవ్వాలని చెప్పేసి ఇవాళ బ్యాంకులకు చెప్పారో అంత మేరకు కావాల్సిన సన్నద్ధత అంటే, నిన్న మన అరుణ్ జైట్లీ గారు కూడా చెప్పారు, 14 లక్షల కోట్ల కరెన్సీ ఇప్పటికే బ్యాంకులకు చేరింది. దేశ ప్రజలకు మీరు నోట్లు మార్చుకోవాలనుకున్నప్పుడు కావాల్సినంత కరెన్సీ మా దగ్గర ఉంది. కాకపోతే ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటి బ్యాండ్ విడ్త్, ఓవరాల్గా ఉన్నటువంటి బ్యాంక్స్, దాంట్లో ఉన్నటువంటి సిబ్బంది గత 4 రోజుల నుంచి నిర్విరామంగా ఎన్నడూ లేని విధంగా శని ఆదివారాలు కూడా ఇవాళ పనిచేస్తూ ఉన్నారు. కాకపోతే మీరు ఇంతకుముందు చెప్పినట్లు ఏటీఎం విత్డ్రాయల్స్లో కొంత ఇబ్బంది వస్తూ ఉంది. ఎందుకంటే కొత్త నోట్ల యొక్క సెన్సర్స్, ఏదైతే ఆ యొక్క మెషిన్లు ఆ నోట్లను గుర్తించి డెలివరీ చేయాలనో ఆ యొక్క సిస్టమ్ పూర్తిగా కంప్లీట్ కావాలంటే కనీసము 2-3 వారాలు పడుతుంది. దాన్ని కూడా మనం గతంలో అంటే పూర్తిగా వాటిని కూడా సన్నద్ధం చేసి నిర్ణయం తీసుకోవాలంటే కొన్ని వేల మంది దాంట్లో ఇన్వాల్వ్ అవుతారు. కాబట్టి ఈ నిర్ణయం యొక్క గోప్యత పోతుంది. దాంట్లో సీక్రసీ పోయిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంటే మీకు ఎటువంటి లాభం ఉండదు. ఎవరైతే వాళ్ళ అప్రకటిత ధనం వాళ్ళ దగ్గర ఉందో, నల్లధనం ఉందో, అక్రమార్కులు ఉన్నారో వాళ్ళ యొక్క ఆట కట్టించాలంటే, దేశవ్యాప్తంగా అప్రకటితంగా ఉన్నటువంటి ధనము బ్యాంకులలోకి రావాలంటే, లావాదేవీలు సక్రమంగా భవిష్యత్తులో జరగాలంటే తీసుకున్న నిర్ణయానికి సీక్రసీ అవసరం. ఇది దేశ ప్రజలను, ఇంకెవరినో, వ్యాపారస్తులను, చిన్న సన్నకారు వ్యాపారస్తులను, మరొకరినో ఎవరిని కూడా ఇబ్బంది పెట్టడానికి తీసుకున్న నిర్ణయం కాదు. ఈ యొక్క వర్గాలకు భవిష్యత్తులో అన్ని రకాల సంక్షేమ ఫలాలు, ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలు చేరాలి. సమాజంలో రిచర్ విల్ గెట్ రిచర్, పూరర్ విల్ గెట్ పూరర్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ అనేది పోవాలనే ఉద్దేశం తీసుకున్నటువంటి ఒక చర్య తప్పితే ఎవరిని కూడా ఇబ్బంది పెట్టే చర్య కాదు. ఖచ్చితంగా ఒకటేంటంటే, ఎన్టీవీ ద్వారా మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని అభినందిస్తూనే నా బాధ్యతగా నేను చెప్తున్నాను ఏంటంటే, ఇవాళ సమస్యలు వస్తూ ఉన్నాయి. ఇంతకుముందు రంగారెడ్డి గారు కూడా చెప్తా ఉన్నారు, నేను మిర్యాలగూడ నుంచి వస్తూ ఉంటే ప్రతి చోట్ల లైన్లు కనబడతా ఉన్నాయని చెప్పేసి. ఖచ్చితంగా ఒక 2 రోజులు, ఇంకో వారం రోజులు, ఏటీఎంలలో ఒక 2-3 వారాలు ఈ ఇబ్బందులు ఉండొచ్చేమో కానీ ప్రభుత్వం పూర్తి స్థాయి సన్నద్ధంగా
పారదర్శకంగా సాక్షాత్తు వ్యవహరిస్తోంది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గారు మరో 15 నుంచి 20 రోజుల పాటు ఇదే Yes. పరిస్థితి ఉంటుంది. మరో 2-3 వారాల వరకు ఏటీఎంలతో ఇబ్బందులు ఉంటాయని పూర్తి స్థాయిలో అందుబాటులోకి ఉండడం కష్టం అని వారే చెప్పారు. మరి మీరు 2-3 రోజులు అంటే మళ్ళీ మళ్ళీ మేము ఆశ పెంచుకుంటే ఇబ్బంది అవుతుంది. రైట్ శ్రీధర్ గారు, మళ్ళీ మీతో మాట్లాడతాం. రంగారెడ్డి గారు, ఎంతవరకు మీరు ఒప్పుకుంటారు? దేశ విస్తృత ప్రయోజనాల కోసం కాస్త ఇబ్బంది పడినా ఇవాళ 100 కోట్ల మంది భారతీయులు ఇది ఒక బృహత్తర లక్ష్యం కోసం తీసుకున్న నిర్ణయం కాబట్టి అందరూ దీన్ని స్వాగతం పలకాలి, విమర్శలు చేయకుండా. ఒప్పుకుంటారా? మొత్తం భారతీయులకు ఉపయోగపడేటువంటి పద్ధతుల్లో ఈ నిర్ణయం అనేది లేదు. సామాన్య మధ్యతరగతి ప్రజలు బాగా నలిగిపోతా ఉన్నారు. ఈ నిర్ణయం తీసుకున్న దగ్గర నుంచి ఇప్పటి వరకు మన తెలంగాణ రాష్ట్రంలోనే 18-20 మంది చనిపోవటం కూడా జరిగింది. ఎందుకంటే పెళ్లి కొరకు ఉన్న ఇల్లు అమ్ముకొని భూములు అమ్ముకొని డబ్బులు ఒక 5 లక్షలు 10 లక్షలు 20 లక్షలు పెట్టుకున్న తర్వాత ఈ నిర్ణయంతో గుండెకి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. తర్వాత ఏంటంటే హాస్పిటల్ పోతే ఈ డబ్బులు ఇస్తే తీసుకోకపోతే హాస్పిటల్లో వైద్యం చేయకపోతే కూడా చిన్నపిల్లలు కూడా చనిపోవటం అనేది జరిగింది. ఈ రకంగా ఏంటంటే సామాన్య మధ్య తరగతి ప్రజలు అనే వాళ్ళు నలిగిపోతున్నారు, చనిపోతా ఉన్నారు. ప్రతిరోజు ఏ బ్యాంకు దగ్గరికి పోయినా ఎక్కడికి పోయినా కూడా క్యూ లైన్లలో ఉండి అవస్థ పడతా ఉన్నారు. ఇవాళ నల్ల కుబేర్లు ఉన్నారు, 600 మంది 650 మంది దాకా ఉన్నారని వాళ్ళే చెప్పారు. మరి వాళ్ళ లిస్ట్ ఎందుకు బయట పెట్టారు? విదేశాల్లో బ్లాక్ మనీ అనేది 20 లక్షల కోట్ల రూపాయలు అక్కడ దాచిపెట్టుకున్నారు, అక్రమంగా సంపాదించుకొని ఆ డబ్బు మొత్తం కూడా తీసుకొచ్చి ప్రతి భారతీయునికి పంచుతా అని చెప్పన్నారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే అదేమైంది? ఓ కమిటీ వేశారు, ఆ కమిటీ ఎటుపోయింది? ఆ నల్ల బ్లాక్ మనీ ఎటుపోయింది? ఆ కమిటీ ఎటుపోయింది? తర్వాత ఈ 650 మంది కుబేర్ల యొక్క లిస్ట్ ఏమైంది? ఆ పేర్లు ఎందుకు బయట పెట్టారు? కాబట్టి ఏంటంటే ఇది వీళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయము వాళ్ళు ఏం చెప్తున్నారంటే దీంతో ఏంటంటే మొత్తం క్లీన్, అవినీతి లేకుండా మొత్తం కూడా స్వచ్ఛ భారత్ క్లీన్ చేసి పడేస్తున్నాం అని చెప్పి అంటా ఉన్నారు. అవినీతి కంట్రోల్ కావాలంటే అంటే మీరు ఎందుకు విశ్వసించట్లేదు? నిన్న ప్రధానమంత్రి మాట్లాడి నిన్న కానీ వాళ్ళు సాయంత్రం కానీ వారు ఇచ్చిన స్టేట్మెంట్ చూస్తే చాలా చాలా కన్స్ట్రక్టివ్ గా చాలా కాన్ఫిడెంట్ గా ప్రధాని మాట్లాడుతున్నారు. ప్రధానమంత్రి గారు ఎంత గంభీరంగా మాట్లాడినా ఎంత పొడగాటి ఉపన్యాసం చేసినా కూడా ఇవాళ బడా పెట్టుబడిదారుల దగ్గర బ్లాక్ మనీ దాచిపెట్టుకున్నటువంటి వాళ్ళు అక్రమంగా సంపాదించుకున్నటువంటి నల్ల కుబేరుల దగ్గర నుంచి మీరు రికవరీ చేస్తున్నటువంటి పద్ధతి ఏది? ఏం చర్యలు తీసుకున్నారు? 100,000 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎగ్గొట్టినటువంటి వాళ్ళ మీద ఏం చర్య తీసుకుంటా ఉన్నారు? వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయకుండా బ్లాక్ మనీ మొత్తం కూడా బయటికి రాబట్టకుండా వాళ్ళ ఆస్తులు మొత్తం కూడా రికవరీ చేయకుండా ఇలా కేవలం ఈ నిర్ణయం తీసుకోవటం వల్లనే తర్వాత దొంగ నోట్ల చలామణి ఆగిపోతుంది, అవినీతి ఆగిపోతుంది. తర్వాత ఏంటంటే చాలా మంది దాని మీద డిఫరెంట్ ఒపీనియన్ వ్యక్తం చేస్తున్నారు. అవినీతికి ఈ చర్య వల్ల సంబంధం గురించి ఈ చర్య వల్ల బ్లాక్ మనీ ఆగిపోవటం గానీ 2,000 రూపాయల నోటు ఎందుకు తయారు చేశావు? ఒకవైపు 500 1,000 రూపాయల నోటు పెద్దవి కాబట్టి దాచిపెట్టుకోవడానికి అవకాశం ఉంది. 2,000 రూపాయల నోటు ఎందుకు తయారు చేశావు? 200 నోటు సరిపోతుంది. 200 ఎక్కువ 500 నోటు సరిపోతుంది. సామాన్య మధ్య తరగతి ప్రజలు మాత్రం అవస్థ పడతా ఉన్నారు, చనిపోతా ఉన్నారు. వాళ్ళ తిప్పలు మామూలు కాదు. ఇది 6 నెలల పాటు ఎక్కడికక్కడ వ్యాపారాలన్నీ కూడా స్తంభించిపోయినాయి, వ్యవసాయ పనులు కూడా దాదాపు స్తంభించిపోయినాయి. తర్వాత హోటల్స్ దివాలా తీస్తున్నాయి. ఎక్కడ చూసినా కూడా దివాలా 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 అవస్థ పడుతుంది. మాట్లాడదాం. నల్గొండ నుంచి సాయి కుమార్ గారు, నమస్తే అండి. మీరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటి 4 రోజుల నుంచి? నమస్తే సార్. నమస్తే సాయి కుమార్ గారు, చెప్పండి. నమస్తే సార్, నా పేరు మాడుగుల సాయి కుమార్ సార్. చెప్పండి సార్. ఈ మోడీ గారు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ సార్. ఓకే. కాకపోతే ఈ సమస్యలు ఎప్పుడు ఉండేవి సార్. ఈ సమస్యలు ఎప్పుడు ఉండే మన మోడీ గారు ప్రధాని గారు తీసుకుంటే ఈ నిర్ణయం కరెక్ట్. కాకపోతే వారము నెల అంతకంటే ఆ తర్వాత మనమంటూ పేదవాడంటూ ఒక బాగుపడతాడు సార్. ఇప్పుడు రైట్, ఈ రకంగా అందరూ ఆలోచిస్తే నిజంగానే ఇబ్బంది లేదు. కానీ సమస్యలు పడుతున్న వాళ్ళు కూడా చాలా మంది కాల్స్ చేస్తున్నారు, వాళ్ళు కూడా ప్రాబ్లమ్స్ చెప్తున్నారు. మనతో బాబురావు గారు జాయిన్ అయ్యారు, సిపిఎం సీనియర్ నాయకులు, విజయవాడ నుంచి లైవ్ లో అందుబాటులోకి వస్తున్నారు. బాబురావు గారు నమస్తే. మీతో ఒక 2 minutes లో మాట్లాడతా. పవిత్ర గారు, ఒక సోషల్ యాక్టివిస్ట్ గా ఈ డెసిషన్ వచ్చినప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తున్న సిచ్యుయేషన్ గ్రౌండ్ లెవెల్లో మీకు ఏమనిపిస్తుంది? ఎందుకంటే ఒక చెంట పాప ప్రాణం పోయింది. అంటే ఎవరు, ఐఎమ్ నాట్ అగెన్స్ట్ దిస్ డెసిషన్, అఫ్ కోర్స్ నాట్ ఎనీబడి మేబీ, కానీ పూర్తిగా ఒక ప్లానింగ్ లేకుండా కొంత లోపాలతో ఏమైనా నిర్ణయం వచ్చింది అనుకుంటున్నారా జరుగుతున్న పరిణామాలు గమనిస్తుంటే? నాకు ఇది చాలా వెల్ ప్రిపేర్డ్ మూవ్ అనిపిస్తుందండి.
ఇప్పుడు మనం చూస్తే కామన్ మ్యాన్ అంటే ఒక సామాన్య మనిషి లో కూడా ఇంత కరప్షన్ అనేది పాతుకుపోయిందనే విషయం ఇప్పుడు బయటపడుతుంది. ఎందుకంటే ప్రతి లెవెల్లో ఇప్పుడు మనం చూస్తే ఒక స్కూల్ కి ఫీ కట్టాలంటే నేను డొనేషన్ కట్టాలి. సో ఐ హావ్ టు పే ఇన్ బ్లాక్. నేను నాకు స్కూల్ రిసిప్ట్ ఇవ్వదు, నేను ఐ హావ్ టు హ్యావ్ బ్లాక్ మనీ. నేను రీటైల్ షాప్ కి వెళ్తే వాడు టాక్సెస్ కట్టడు, కానీ నాకు బిల్లు లేకుండా ఇస్తాడు. సో ఐ విల్ గో అండ్ పే ఫర్ దట్ పర్సన్. అంటే ప్రతి లెవెల్లో అలవాటే పోయింది. ఎందుకంటే ప్రతి లెవెల్లో నరాన అందరికీ పర్లేదు, ఇట్ ఈస్ ఓకే అనేది జీర్ణించిపోయింది. ఇంత పెద్ద స్టెప్ గవర్నమెంట్ తీసుకుంది అంటే ఓన్లీ బ్లాక్ మనీ అనేది ఎవరో పెద్ద పెద్ద వాళ్ళు వాళ్ళ దగ్గర ఉండడం కాదు, మనకి ఇక్కడ కనిపిస్తుంది అంటే గ్రౌండ్ ప్రతి ఒక్కరి దగ్గర ఉంది. ఎందుకంటే కొంతమంది ఎట్లా అంటే సేవ్ చేస్తూ ఉంటారు, చిన్న మనీ సేవ్ చేస్తారు. అది సేవ్ అయ్యి ₹1,00,00,000 అయిన సామాన్య మానవుడు అతను చూసి మీరు బట్టలు కూడా సరిగ్గా వేసుకోడు, ఇంటి నుంచి కూడా బయటికి సరిగ్గా వెళ్ళాడు. ఐ డోంట్ థింక్ సో అండి. ₹1,00,00,000 దాచగలుగుతాడా ఇంత సేవ్? అసలు మీరు చూస్తే, మీరు జెన్యూన్ గా చూస్తే షాక్ తగులుతుంది. ఇప్పుడు ఇది వచ్చింది కాబట్టి మనకి ఎవరినైనా వీళ్ళ దగ్గర కూడా ఇంత డబ్బు ఉందా అన్న విషయం మనకి బయటపడుతుంది. ఎందుకంటే వాళ్ళ లైఫ్ లాంగ్ సేవింగ్స్ దాయడం అలవాటు, గవర్నమెంట్ నుంచి కూడా దాయడం అలవాటు అయిపోయింది, ప్రతి దగ్గర నుంచి దాయడం అలవాటు అయిపోయింది. ఇది వచ్చాక ప్రజల్లో రియాక్షన్ చూస్తా అంటే నాకు అర్థమయ్యేది ఒకటే ఏంటంటే, అంటే ఇంత డీప్ రూటెడ్ గా సొసైటీలో కరప్షన్ అనేది ఇంకిపోయింది. అందుకే అలాంటి వాళ్ళు దే మేకింగ్ లాట్ ఆఫ్ నాయిస్ ఇప్పుడు. ఎందుకంటే ఇట్స్ బికమ్ నార్మల్. సో అంత పెద్ద మూవ్ జరిగినప్పుడు డెఫినెట్లీ ఇట్ విల్ బి హార్డ్ ఇన్ ద బిగినింగ్ అండి. ఇంకా కొన్ని రోజుల తర్వాత 6 నెలల తర్వాత కూడా ఇట్ విల్ బి వెరీ మేబీ దీంతో మనకి ఏమిటి జరుగుతుంది, ప్రత్యక్షంగా మనకు వచ్చే ఉపయోగం ఏంటి, లాభం ఏంటి అని తెలిస్తే కనుక మేబీ ఎంత నాయిస్, మీ భాషలో నాయిస్ ఉండకపోవచ్చా? అంటే అది రేపు సంక్షేమ ఫలాలు కానివ్వండి లేకపోతే మరో రూపంలో కానీ మనకు వస్తుంది అని మనీ అంతా మనకి కరెక్ట్ గా డైవర్ట్ అయ్యి బ్యాంక్ లోకి వెళ్ళి టాక్సెస్ కనుక ఇంక్రీజ్ అయితే గవర్నమెంట్ కి ఎంత మనీ వస్తుంది టు డూ లాట్ ఆఫ్ సోషల్ యాక్టివిటీస్. ఇప్పుడు గవర్నమెంట్ ఎప్పుడు మిడిల్ క్లాస్ వాడికి కానీ హైయర్ లెవెల్ వాడికి కానీ పనికొచ్చే ఒక్క పాలసీ కూడా చేయదు. మీరు ఎప్పుడైనా చూస్తే పువర్ కి ప్రో పూర్ పాలసీసే చేస్తాయి ఎప్పుడు చూసినా కూడా. నో వన్ సపోర్ట్స్ మిడిల్ క్లాస్ పర్సన్. సో ఈ మనీ అంతా మనకి బయటకు వచ్చి ఇప్పుడు హౌ కెన్ 2-3 days లో ఇన్ని crores ఆఫ్ మనీ ఎలా బయటకు వస్తుంది? సో ఇది ఇట్ హాస్ నాట్ కమ్ ఫ్రమ్ బిగ్ పీపుల్, ఇట్ హాస్ ఓన్లీ కమ్ ఫ్రమ్ కామన్ మ్యాన్. బిగ్ పీపుల్ కి అర్థం కావట్లేదు ఇంకా క్యాల్కులేషన్స్, వాట్ టు డూ వాట్ నాట్ టు డూ. సునారాయణ గారు చెప్పాలి విషయం యాజ్ ఏ చార్టెడ్ అకౌంటెంట్. సునారాయణ గారు ఏం జరుగుతోంది గ్రౌండ్ లెవెల్లో? 2 విభాగాలుగా చూసుకుంటే మనం, సరే కోట్ల మంది ప్రజలు ఏటీఎంల ముందు నిలబడి వాళ్ళకున్న డబ్బులు మార్చుకోవడం లేకపోతే డబ్బులు డిపాజిట్ చేసుకోవడం ఒక ఎత్తు అయితే, క్రోర్స్ ఆఫ్ మనీ, బండిల్స్ ఆఫ్ మనీ అక్కడ ఉండిపోయిన వాళ్ళు ఏం చేయాలి అర్థం కాక మీలాంటి సీఎల్ చుట్టూ తిరుగుతున్న మాట వాస్తవేనా? సీఎల్ చుట్టూ కోట్లు ఉన్న వాళ్ళే తిరగవచ్చు, సలహా కోసం చాలా మంది అడుగుతారు. అది ఎందుకంటే ప్రతి ఒక్కరికి చిన్నాళ్ళకి కూడా భయం ఉంటుంది. ఓకే, ఏదో సైట్ అమ్ముకుంటారు, ఇప్పుడు 4-5 లక్షలు వస్తుంది, క్యాష్ ఉంటుంది, ఆ క్యాష్ చలామణి కదా వాళ్ళు కూడా అడుగుతారు. అది పెద్ద ఇదేం కాదు. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ద స్కేల్ అంటే కొంతవరకు చెప్పాలంటే ఇన్కమ్ ట్యాక్స్ అని లేకపోతే బ్లాక్ మనీ అని వాస్తవంగా ఉన్న ప్రాబ్లం కన్నా కూడా దాన్ని మ్యాగ్నిఫై చేసినటువంటి ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంది. బాగా మ్యాగ్నిఫికేషన్ జరుగుతుంది. అంటే 2.5 లక్షల రూపాయలు వేయండి, లేదంటే అంతకన్నా ఎక్కువ వేస్తే ఏదో మిమ్మల్ని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నోటీసులు ఇష్యూ చేస్తాను, లేకపోతే ఇంకోటి చేస్తాను. అది దట్ డిపెండ్స్ ఆన్ ది ఇండివిజువల్స్ ఇన్కమ్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం. ఇప్పుడు ఒక వ్యక్తి 5-6 ఏళ్ళ నుంచి సంపాదిస్తున్నాడు అనుకోండి, 5-6 ఏళ్ళ నుంచి సంపాదిస్తే 2 లక్షల చిల్లర వరకు ట్యాక్స్ లేదు. అతను డబ్బులు కూడబెట్టుకుని ఉండొచ్చు. ఆ కూడబెట్టుకున్నది వాళ్ళ ఒక 5-6 లక్షలు అయింది అనుకోండి, 5-6 లక్షలు అయితే డిపాజిట్ చేస్తే దానికి అతని సోర్స్ ఆఫ్ ఇన్కమ్ 5-6 ఏళ్ళ నుంచి అతనికి 2 లక్షల రూపాయలు సంవత్సరానికి చొప్పున ఇన్కమ్ ఉందా లేదా అన్నదే వాళ్ళు అడుగుతారు, మహా అడిగితేని. అంతకన్నా ఎక్కువ డీప్గా వెళ్ళి అడుగుతారని అయితే నేను అనుకోను. అది న్యాయం కూడా కాదు. ఎందుకంటే వాళ్ళు డిపాజిట్ చేసుకున్నారు, వాళ్ళు డిపాజిట్ చేసుకున్నది ఇవాళ వచ్చిన సోర్స్ కాదు. ట్యాక్స్ ఈజ్ పెయిడ్ ఫర్ అన్ ఇయర్, ఫైనాన్షియల్ ఇయర్ క్యాలిక్యులేషన్. ఒకవేళ సోర్స్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయలేకపోతే, చూపించలేకపోతే, ఎక్స్ప్లైనబుల్ సోర్స్ అంటే ఇప్పుడు ఇక్కడ 2 విషయాలు. అక్కడ ఇప్పుడు సోర్స్ ఎక్స్ప్లెయిన్ చేయలేరు అనుకోండి, వరస్ట్ సినారియో ఏమవుతుంది, 30% ప్లస్ సబ్ చార్జ్ కడతాడు. అంటే దెర్ ఆర్ ఓన్లీ 2 provisions ఇన్ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ విచ్ లెవీస్ ట్యాక్స్. ఏంటి? అన్ఎక్స్ప్లైన్డ్ ఎక్స్పెండిచర్, అన్ఎక్స్ప్లైన్డ్ ఇన్వెస్ట్మెంట్స్. సో ఈ 2 ప్రొవిజన్స్ లో ఏంటి, ఇన్ ద ఇయర్ ఇట్ ఈస్ టాక్స్డ్ ఇన్ ద ఇయర్ ఇన్ విచ్ ఇట్ ఈస్ ఫౌండ్. ఓకే, అదర్వైజ్ కాకుండా మీకు రికార్డెడ్ ఎవిడెన్స్ అంటే ప్రీవియస్ ఇయర్ అతను ట్యాక్స్ ఎగ్గొట్టిన సంపాదన అంటే డిపార్ట్మెంట్ కూడా రికార్డెడ్ ఎవిడెన్స్ ఉండాలి. అక్కడ రికార్డెడ్ ఎవిడెన్స్ లేకుండా ఇవాళ నీ దగ్గర క్యాష్ దొరికింది కాబట్టి ఇది నువ్వు 10 సంవత్సరాల క్రితం ఎగ్గొట్టావు, 10 సంవత్సరాల నుంచి నేను పెనల్టీ వేసుకొస్తానంటే ఐ డోంట్ థింక్ దట్ ఇట్ ఇస్ పాసిబుల్. ఇది జరిగేది కాదు.
అంటే అప్పుడు ఎంతమందికి ఏ స్కేల్లో మీరు ఇష్యూ చేస్తారు నోటీసులు అప్పుడు? ఇట్ ఆల్సో బికమ్స్ ఎ ప్రాబ్లం. అడ్మినిస్ట్రేషన్, ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ పెద్ద యంత్రాంగం ఉందా అనే దాని మీద కూడా చర్చ యంత్రాంగం జరుగుతుంది. దాని గురించి ఉండొచ్చు. మనం ఇప్పుడు మాట్లాడదాం. టెక్నాలజీ చూడండి, బేస్డ్ దాని గురించి యంత్రాంగం మాట్లాడదాం. కాల్ possibility తీసుకున్నాం. ఉంటుంది. నెల్లూరు నుంచి మధుసూదన్ రావు గారు, నమస్తే. మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే మధు గారు, మాట్లాడండి. సార్ మాకు 2 ఆడపిల్లలు ఉన్నారు. ఓకే మేము కనీసం 10 lakhs దాచి పెట్టుకొని ఉంటాం. ఓకే ఇప్పుడు మేము ఆ 10 lakhs ఏం చేయాలి సార్? 250 lakhs 2,50,000 బ్యాంక్ లేదా? తర్వాత మా డబ్బులను మేము ఏం చేయాలి సార్? మా లాంటి వాళ్ళు సమస్యలు ఏంది, ప్రాబ్లమ్స్ ఎవరు తెలుస్తారు? రైట్. సునాన్ గారు ఏమైనా చెప్పగలుగుతారా? అదే ఆయన చెప్తున్నా కదండి, అతను అదే 5-6 ఏళ్ళ నుంచి సంపాదించుకుని వాళ్ళ 10 లక్షలు ఉందనుకోండి, అసలు ప్రాబ్లమే కాదు అది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఇప్పుడు ఆయన ఈ 10 + 10 lakhs రెండు డిపాజిట్ చేసుకోవచ్చు. చేసుకుని ఆయన వయసు, ఇప్పుడు ఆయన 2 పిల్లలు ఉన్నారని చెప్తున్నాడు ఆయన. సో ఆయన వయసు ఖచ్చితంగా గత 10 ఏళ్ళుగా ఆయన సంపాదిస్తూ ఉండొచ్చు. 10 ఏళ్ళుగా సంపాదించిన అక్యుములేషన్ ని ఇవాళ ట్యాక్స్ వేస్తారు, ఇవాళ దాన్ని ట్రీట్ చేస్తారని అనుకుంటే పొరపాటు. అది జరిగే పని కాదు. నెక్స్ట్ ఇంకోటి కూడా జరుగుతుంది. కొంతమంది చాలా చాలా ఆదుర్దాతో అడుగుతున్నారు, నా దగ్గర 7 లక్షలు ఉన్నాయండి, 7 లక్షలు వేయొద్దు అంటున్నారు, 2.5 లక్షలు. అసలు రిడిక్యులస్ థింగ్ అనమాట అది. ఎందుకంటే 7.5 లక్షలు ఇవాళ కష్టార్జితం కాదు అది. ఇది వాడు ఎంతకాలం నుంచి సంపాదించుకుంటుంది. ఇవన్నీ వదిలేసేయండి. ఒక సామాన్య గృహిణి పిన్ మనీ సేవ్ చేస్తున్నామే. ఆవిడ 40 ఏళ్ళు ఉన్నాయనుకోండి, 20 ఏళ్ళ క్రితం పెళ్ళి అయితే 20 ఏళ్ళ నుంచి భర్త ఇచ్చే దాంట్లో సేవ్ చేస్తే, వాళ్ళు వెళ్ళి వేస్తే ట్యాక్స్ డిపార్ట్మెంట్ వెళ్ళి హంట్ చేస్తాను అనుకుంటే, అంటే ట్యాక్స్ డిపార్ట్మెంట్కి అంత మైండ్ లేదని మనం అనుకుంటే పొరపాటు. వాళ్ళు కూడా బుద్ధి ఉపయోగించి ఆలోచిస్తారు. సో వాళ్ళు ఏంటంటే ఒక రీజనబుల్, అంటే దెర్ ఈజ్ ఎ రీజన్ టు బిలీవ్ దట్ దిస్ మ్యాన్ హ్యాస్ కన్సీల్డ్ ద ఇన్కమ్. ఓకే. If they have that, the act also says like that. If the department has reason to believe, then they proceed against the SSE. If they don't have the reason to believe that this man has concealed income, they cannot go beyond that. రైట్. పాపారావు గారు మీరేమంటారు? మొన్న 2 days క్రితం మనం మాట్లాడుకున్న దానికి ఇవాళకి సిచ్యుయేషన్ బెటర్ అయింది అనుకుంటున్నారా, లేకపోతే మరింత ఇబ్బందిగా తయారైందా? పవిత్ర గారు ఒక కొత్త డెఫినేషన్ చెప్పారు వాళ్ళ బ్లాక్ మనీ హోల్డింగ్ సంబంధించి. ముందుగా నాకేమనిపిస్తుంది, ఈ 2 రోజుల్లో డెవలప్ అయిందా, ఇంప్రూవ్ అయిందా సిచ్యువేషన్ అంటే కాల. ఎందుకంటే ఇంకా స్టిల్ పీపుల్ ఆర్ ఫీలింగ్ ద పించ్ కూడా కాదు, పించ్ అంటే చాలా చిన్న మాట, ఏం చెప్పాలో తెలియట్లేదు, చాలా తీవ్రమైనటువంటి పెయిన్ ఫీల్ అవుతున్నారు. దాని తాలూకు ఇదంతా ఉంది. ఇందా శ్రీధర్ రెడ్డి గారు అన్నమాట కూడా ఏంటంటే ప్రసవ వేదన, లేకపోతే ప్రసవ వేదన అంటే ప్రసవ వేదన అది ఆయన అనుకున్నది, కానీ ఇక్కడ జరుగుతుంది అబార్షణం. అందుకని ఇక్కడ అదే తర్వాత ఏంటంటే శ్రీధర్ రెడ్డి గారు అన్న దానిలో ఏంటంటే ఆర్థికంగా సమానత్వం, అదే కొంత ఏదో ఈ నల్ల డబ్బు వాళ్ళని కంట్రోల్ చేయడం ద్వారా సామాజిక అసమానతలు, అదే ఆర్థిక అసమానతలాగా. అయితే నిజమే పాపం ఆయన, నేనంటే వెక్కిరించడానికి అట్లేదు, నాకు బాధ కొద్దీ అంటారు ఆయన, వేరు కాదు ఆ మాటను తీసుకొని. సోషలిజం వచ్చింది నిజంగా ఇండియాలో ఇప్పుడు. ఎందుకంటే అంతకుముందు రిచ్ అండ్ పూర్ లేకుండా అందరూ సమానంగా బతికే సొసైటీ రావాలని, అది ప్రాస్పరస్ గా ఉండాలనేది పాపం తెలియపోవడం వల్ల ఇప్పుడు ఇది ఏం చేసిందంటే అకస్మాత్ సోషలిజం అందరినీ ఈక్వల్ చేసి, ఇప్పుడు మిడిల్ క్లాస్ దగ్గర డబ్బులు లేవు, కొంత బాగా టాప్ వాళ్ళ దగ్గర తప్పితే మిగతా సమాజంలో ఎవరి దగ్గర దట్ వే ఇది అంటే డివాస్టేషన్ ఏమైందంటే అందరు ఈక్వల్ గా పూరైపోయారు కొన్నాళ్ల పాటు. ఇది జరుగుతుంది, ఇది సోషలిజం. తర్వాత మేడం చెప్పిన దానికి ప్రశ్న ఏంటంటే అన్నది అందరూ బాగానే ఉన్నారనేది, ప్లస్ ఏంటంటే ట్యాక్స్ కలెక్ట్ అయితే రేపొద్దున అది పూర్ పీపుల్ వెల్ఫేర్ కి ఖర్చు అవుద్ది, రిచ్ కి అసలు ఏం చేయట్లేదు, మిడిల్ క్లాస్కి ఏం చేయట్లేదు, గవర్నమెంట్ చెయ్యలేదు. కానీ నిజం పాపం మేడం గమనిస్తున్నారో లేదో ఒకసారి ఈ తర్వాత అయినా సామాజిక సేవకురాలుగా అట్లా సోషల్ యాక్టివిస్ట్ గా ఉన్నారు కాబట్టి సమాజంలోకి వెళ్ళినప్పుడు ఇంకో కోణాన్ని కూడా గమనిస్తే బాగుంటుంది అనుకుంటున్నా. ఏంటంటే ఈ దేశంలో మిడిల్ క్లాస్ కి, అదే మిడిల్ క్లాస్ సంగతి పక్కన రిచ్ పీపుల్ టాప్ కార్పొరేట్ సెక్షన్ కి ఈ దేశంలో ప్రభుత్వాలు, ప్రతి ప్రభుత్వం యూపీఏ దగ్గర నుంచి రోజు నడుస్తుంది, 5-6 ఏళ్ల నుంచి కానీ 10 ఏళ్ల నుంచి ఇంకా ముందు నుంచి కూడా ఏంటంటే ప్రతి సంవత్సరం 5 లక్షల కోట్ల పైన కార్పొరేట్ సంస్థలకి రాయితీలు ఇస్తున్నాయి, అంటే వాటికి సబ్సిడీలు ఇస్తున్నాయి కార్పొరేట్ సంస్థలకి. పేద ప్రజలని మేడం మాట్లాడిన వాళ్ళకి ఇస్తున్న సబ్సిడీలు అన్నీ కలిపి జాతీయ ఉపాధి పథకం, ఫుడ్ కి ఇట్లా అన్నీ కలిపి ICDS ఉన్నాయి కదా, మిడిల్ క్లాస్ నాకు చెప్తున్నా దాని గురించి చెప్తున్నా. వాళ్ళందరికీ కలిపి అవన్నీ కలిపి అన్ని పథకాల్లో కలిపి పేదలకు ఇచ్చేది 2,25,30 కోట్ల రూపాయలు మొత్తం సబ్సిడీ. 5 లక్షల కోట్లు వాళ్ళకి ఇస్తున్నారు, 2,30,30 కోట్లు. 5 లక్షల కోట్లు ఇచ్చేది ఎంతమందికి? కార్పొరేట్ రంగం కొద్దిపాటి మంది ఉంటారు. ఈ పేద ప్రజలు కోట్లాది కోట్ల ఈ దేశం అంతా అదే వాళ్ళకి ఇచ్చేది, అది నామకే వస్తే పిటెన్స్. దాని మీద అందరికి కోపంగా ఉంది, అది నా బాధ.
అటు పక్కకి ఎవరు చూడాలి, అటు పక్క తీసుకునేది. అంటే మన వర్గ బయాస్ అది. మనం డబ్బులు నోటికి ఇస్తే మనకి బాధ అనిపించదు, అది బయాస్. మధ్యతరగతి గురించి చెప్తాను, కనిపించదు కూడా అది, కనిపించదు అనిపించదు కూడా. సరే అయితే ఎందుకంటే దాచిపెడుతుంది, చాలా మంది బయట పెట్టడానికి బయట రానివ్వరు దాన్ని. మధ్యతరగతి గురించి మాట్లాడుకునే ముందు ఒక కాల్ ఉన్నారు, కట్ అయిపోతుంది. రాజు గారు వరంగల్ నుంచి. రాజు గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి, లేదా క్వశ్చన్ ఏమన్నా ఉందా? నమస్తే అండి, నేను ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ MGM ఎదురుగా ఉన్న బ్రాంచ్ కి వెళ్ళానండి మా మిసెస్ తోటి. చెప్పండి రాజు గారు. మా మిసెస్ తోటి వెళ్ళాను బ్యాంక్ లో డిపాజిట్ చేయడానికి అని చెప్పేసి. అదేంటంటే యాక్చువల్ గా ఎమర్జెన్సీ ఫండ్ కింద పెట్టుకున్నాం. ఈ మోడీ గారి నిర్ణయం వల్ల డిపాజిట్ చేయడానికి వెళ్తే అక్కడ బ్యాంక్ పర్సన్స్ ప్రాపర్ రెస్పాన్స్ లేదు. తర్వాత బోర్డులు మాత్రం అపరిమితంగా వేసుకోవచ్చు అని చెప్పేసి అన్నారు. వెళ్ళడానికి రెస్పాన్స్ కరెక్ట్ ఇవ్వడం లేదు. తర్వాత ఇప్పుడు వేసే వాళ్ళని ఏదో ఇల్ ట్రీట్మెంట్ గా చేస్తున్నారు, ప్రాపర్ అయితే లేదండి. మరి చాలా ఇన్కన్వీనియంట్ కలిగిస్తున్నారు. ఎర్ర ఎండలో నిలబెడుతున్నారు, గేట్లు వేస్తున్నారు. చాలా ఇబ్బంది పెడుతున్నారు మమ్మల్ని. ప్రాబ్లం కేవలం వరంగల్లో మీరు వెళ్ళిన బ్రాంచే కాదు, దాదాపుగా దేశవ్యాప్తంగా దాదాపు కిలోమీటర్లు అంటే అతిశయోక్తిగా ఉంటుందేమో కానీ చాలా పొడవాటి లైన్లు మనం చూస్తూనే ఉన్నాం. నిన్న డిపాజిట్ వేస్తాకెళ్ళండి, అంత ఇబ్బంది లేదు, ఇబ్బందిగా లేదు. యాక్చువల్ గా బ్యాంకర్స్ ఎంకరేజింగ్ ద డిపాజిట్స్. నాకు తెలుసు. రాజు గారు ఉన్నారు లైన్ లో మీరు? లైన్ లో ఉన్నాను సార్. అంటే ఇప్పుడు మీరు డిపాజిట్ చేయడానికి వెళ్ళినప్పుడు కూడా ఏ ఇబ్బంది అయింది? వాళ్ళు తీసుకుంటున్నారు కదా బ్యాంకులో డిపాజిట్ తీసుకోవడం 4-5 సార్లు చెప్తున్నారు, అటు ఇటు చెప్తున్నారు, అపరిమితంగా అంటారు, ఇంకోటి అది కావాలి ఇది కావాలంటారు, రెస్పాన్స్ లేదు. చాలా ఇప్పుడు ఇల్ ట్రీట్మెంట్ ఏంటంటే బ్రాంచ్ లో సమస్య ఉందేమో. జనరల్ గా డిపాజిట్స్ పెద్ద సమస్య లేదని అంటున్నారు ఎక్స్పర్ట్స్. ఎనీవే ఆ బ్యాంక్ డీటెయిల్స్ మన దృష్టికి తీసుకొచ్చి ప్రయత్నం చేయండి. కొన్ని బ్యాంకులు అయితే మీకు ఒక విషయం చెప్తాను, పాజిటివ్ న్యూస్ కూడా ఉంది. కొన్ని బ్యాంకులు అయితే 2,000 రూపాయలు 4,000 రూపాయలని కవర్ కూడా చేశారు. కొంత కవర్ చేసి దే ఆర్ గివింగ్ ఎ ప్యాక్డ్ దిస్ థింగ్. అది మన హైదరాబాద్ లోనే జరిగింది, SBH బ్రాంచ్ లో. రాజుగారు బ్యాంక్ నేమ్ ఏమైనా చెప్పగలరా? బ్యాంక్ మేనేజర్ MGM బ్రాంచ్ అండి, ఇండస్ట్రియల్ ఎస్టేట్ బ్రాంచ్. రైట్, చూద్దామండి. మన వాళ్ళు ఒకసారి మాట్లాడతారు, నిజంగా అక్కడ ఏమైనా సమస్య ఉంటే అది సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తారండి. రైట్, శ్రీధర్ గారు మీరే చెప్పదలుచుకున్నారు. మాట్లాడింది ఏంటంటే ఆపరేషన్ ఇష్యూస్, అక్కడెక్కడ ఏమైనా స్టాఫ్ ఇష్యూస్ ఉంటాం, లేకపోతే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే ఏమైనా ఇబ్బంది. కానీ ఇంతకుముందు సూర్యనారాయణ గారు చెప్పినట్లు చాలా చోట్ల పాజిటివ్ అవుట్కమ్ కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ చాలా బ్రాంచెస్ లో ఇవాళ మార్నింగ్ మేము వెళ్ళినప్పుడు కూడా 100 నోట్స్ చాలా బ్యాంక్స్ లో ఇవాళ ఇస్తా ఉన్నారు. అవి అయిపోయిన తర్వాతనే 200 నోట్లు కూడా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా రాజుగారికి కలిగినటువంటి అసౌకర్యానికి మనం చింతించాల్సిందే. ఖచ్చితంగా వీలైతే ఎవరన్నా అక్కడ ఉన్నటువంటి నియర్ బై లీడర్స్ ఎవరైనా వెళ్ళి మాడే అవకాశం చేస్తారు. బట్ ఖచ్చితంగా ఆపరేషనల్ ఇష్యూస్ మాత్రమే. కాకపోతే ఇంతకుముందు మా రంగారెడ్డి గారు చెప్పారు, దేశవ్యాప్తంగా జనాలు చచ్చిపోతున్నారు, పిల్లలు చచ్చిపోతున్నారు, అది జనరలైజ్ చేయొద్దని చెప్పేసి సీనియర్ నాయకులు మాడేటప్పుడు ఒక పసికందు నిన్న చచ్చిపోయింది అని చెప్పేసి చెప్పారు. వాటిలో ఫ్యాక్ట్స్ ఎస్టాబ్లిష్ మనం చేయాలి. ఆ సమయంలో జరుగుతున్నాయి, స్ట్రే ఇన్సిడెంట్స్ ఉన్నాయి, అబరేషన్స్ ఉంటాయి. మీరు ఏదైనా వ్యవస్థ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు కొంత అవగాహన లేనటువంటి వ్యక్తులు, లేకపోతే అక్కడ మానవత్వం సరిగ్గా మనిషిగా స్పందించాలి. డబ్బులు 500 నోట్లు వస్తాయి, ఇంకో దాంట్లో వస్తాయి, రేపు తీసుకోవచ్చు. ఆ చేయని వ్యక్తులు ఆ రకంగా ప్రాసిక్యూట్ చేయాల్సిందే. కానీ ఈ ప్రాసెస్ లో గవర్నమెంట్ కానీ బ్యాంకర్స్ కానీ, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా మనం చూసాం కదా, GHMC వాళ్ళ యొక్క ఆస్తి పన్ను మరొకటి 14th వరకు పెంచారు. ట్రెజరీస్ లో తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సేవ మీ సేవ వీటిని కూడా చాలాసేపు తెరిచుంచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఇబ్బందులు లేవు, లైన్లలో లేరు అంటే ఖచ్చితంగా కొన్ని మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. ఇది మీరు ఉటంకించిందే నేను కూడా చెప్తాను. ఈ దేశంలో చాలా రోజులు కాంగ్రెస్ పాలన కొనసాగింది. మరి అదే పద్ధతిలో ఆ సమయంలో మేము రేషన్ షాపుల్లో లైన్లో ఉన్నాము, వాటి కోసం లైన్లో ఉన్నాం, వీటి కోసం లైన్లో ఉన్నాం. ఇవాళ మా బాగ్ కోసం లైన్లో ఉండడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పినటువంటి ప్రజలు 95% మంది ఉండొచ్చు, బహుశా 99% ఉండొచ్చు. ఇంతకుముందు వారెవరు మన పవిత్ర గారు చెప్పినట్లు ఎవరికైతే దీని ద్వారా ఇవాళ ఆ ధనాన్ని బయటకు తీసుకొచ్చేటప్పుడు వచ్చేటువంటి నొప్పి కలుగుతా ఉందో వాళ్ళు కొద్దిగా ఎక్కువగా నాయిస్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్పితే సామాన్య మానవులు మోరార్లెస్ అండర్స్టాండ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా, లేకపోతే కొద్దిగా ఆలస్యంగా గ్రహించిన వాళ్ళు కూడా ఈ యొక్క నిర్ణయాన్ని స్వాగతిస్తా ఉన్నారు, ప్రభుత్వంతో సహకరిస్తా ఉన్నారు. ఇప్పటి వరకు సామాన్య మానవులే అవస్థ పడుతున్నారు, చనిపోతున్నారు తప్ప ఎవరు ఇప్పటి వరకు కార్పొరేట్ శక్తుల్లో, తర్వాత ఈ నల్ల డబ్బు దాచిపెట్టుకున్న వాళ్ళు ఎవరు అవస్థ పడ్డట్టు కానీ, ఎవరు గుండెబలి చనిపోయినట్టు కానీ ఇంకో రకంగా మనకేం కనిపించడం లేదు.
కాబట్టి అంటే వాళ్ళు వాళ్ళకి వాళ్ళు మార్గం- ఆలోచిస్తున్నారు. They are వాళ్ళకి providing మార్గం alternate అనేది routes. వేరే పద్ధతుల్లో They're checking all the ways. అంటే 30th of time ఉంది కాబట్టి. అవస్థ సో పడుతున్నారు. బాబురావు గారు మన మిడిల్ క్లాస్ అక్కడ ఆగే ఉండేది విల్ డిస్కస్ అదే బాబురావు గారు మీరేంటి మొత్తం ఈ 4 రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలను ఎట్లా విశ్లేషిస్తారు? అంటే ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమం కోసం తీసుకున్న నిర్ణయం కాబట్టి కొంత ఇబ్బందులు ఉన్నా స్వాగతించాల్సిందేనా? మరి ఎందుకు విపరీతమైన పొలిటికల్ కమెంట్స్ వస్తున్నాయి? ప్రధాని దీన్ని ఒక రాజకీయ ఫీట్ గా వాడుకుంటున్నారని వామపక్షాలు విమర్శించాయి. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ అనేక పార్టీలు ఇట్లాంటి విమర్శలు చేస్తూ ఉన్నాయి. అంటే పార్టీలు విమర్శించడమే కాదండి, సాధారణ ప్రజలు కూడా ఈ రోజున వాళ్ళు విమర్శిస్తున్నారు. మీరేదో ఇంట్లో ఎలుకలు ఉన్నాయని ఎలుకలు పెట్టుకోవడానికి ఇల్లు తగలబెట్టినట్టుగా ఉంది. దొంగ డబ్బు, నల్ల డబ్బు ఎక్కడన్నా ఉంటే బయట పెట్టడానికి ప్రభుత్వానికి ఇంతకు మించిన వేరే మార్గం లేదా? ఇన్ని కోట్ల మంది జనాలను ఇంత ఇబ్బందులు పెట్టాల్సిన అవసరం ఉందా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇదే కాదు, ప్రభుత్వం వాళ్ళ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నటువంటి విషయాలు చాలా ఉన్నాయి. ఈ రోజున దీనివల్ల బ్యాంకులకి లక్షల కోట్ల రూపాయలు డబ్బు వస్తుందని చెప్తున్నారు, సంతోషమే. కానీ ఇవాల్టి వరకు బ్యాంకులు దివాళా తీయటానికి ప్రభుత్వ బ్యాంకులు కారణం ఎవరు? ఇప్పటికే బ్యాంకుల్లో ఎన్పిఏల కింద, పారు బాకీల కింద బడా పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్ కంపెనీలు వాళ్ళ బ్యాంకులకు డబ్బులు ఎగ్గొడుతూ ఉంటే ప్రభుత్వం ఎందుకని కళ్ళకి కనపడుతుంది, కనపడని డబ్బు బయటికి తీయటం వేరే సంగతే, కనపడినటువంటి బకాయిదారుల్ని తీసుకొచ్చి బ్యాంకులను నిలబెట్టడానికి ఎందుకు చూడరు? ఇవాళ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. హైదరాబాదులో బ్యాంకు ఉద్యోగులు కలిసి ఒక రాజకీయ పార్టీ, అది కూడా అధికార పార్టీ నాయకుడికి సంబంధించిన ఇంటి ముందు మా బాకీలు బ్యాంకుకి చెల్లించండి అని వాళ్ళు ఆందోళన చేశారు. ఎవరో మామూలు వ్యక్తులు కాదు. ఎందుకు అటువంటి వాళ్ళ దగ్గర తీసుకోరు? ఈరోజు ప్రభుత్వం ప్రకటించినవి కానీ బ్యాంకులు ప్రకటించిన లిస్టు ప్రకారమే చూస్తే అదానీ మొదలుకుని చిన్నవాళ్ళ వరకు కూడా వేల కోట్ల రూపాయలు బ్యాంకుల్లో ఈ బకాయిలు ఉండిపోయింది. గవర్నమెంట్ వాళ్ళ సమగ్రమైన చర్యలు తీసుకోవాలి. ఇదేదో ఒక ప్రచార ఆర్భాటంగానే మిగిలిపోకూడదు. కాబట్టి నిజంగా చిత్తశుద్ధి ఉందా లేదా అని అనుమానం ఎందుకు కలుగుతుందంటే, ఈ అన్ని చర్యలు తీసుకుని ఉంటే ఈ 2.5 ఏళ్ల కాలంలో ప్రజలకు కూడా ఒక నమ్మకం కలిగి ఉండేది. కానీ 2.5 ఏళ్లలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు కానీ చూస్తే ప్రజలకి నల్ల డబ్బుని బయటికి తీయటంలో ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది అనే ఒక నమ్మకం కలగట్ల. దీని ముఖ్యమైన కారణం ఇదే. ఇదే కాకుండా ముఖ్యమైనటువంటి హామీగా మోడీ గారు ఎలక్షన్స్లో కూడా చెప్పింది, స్వదేశంలో ఉన్న డబ్బు కంటే విదేశాల్లో ఉన్న డబ్బే 70 లక్షల కోట్లని, 75 లక్షల కోట్లని, దీనివల్ల ప్రతి ఇంటికి 15 లక్షల రూపాయలు పాపులర్ ప్రచారం జరిగింది. మరి దీని మీద ఒక్క అడుగు కూడా ఎందుకు ముందుకెళ్ళలేకపోతున్నారు? వాటిని కూడా బయటికి తెచ్చుంటే ప్రభుత్వం సమగ్రంగా చర్యలు తీసుకుంటా ఉంది, ఒక నమ్మకం కలిగి ఉండేది. కానీ అంటే ఆ స్విస్ బ్యాంకుల్లోనో విదేశీ బ్యాంకుల్లోనో మోడీ గారు బీజేపీ వాళ్ళు చెప్పినట్టు దాని మీద దృష్టి పెట్టకుండా వీటి మీదే చేస్తున్నారు ఏమిటి అనే అనుమానం పార్టీలకు కలగటం కాదు, ప్రజలకు కూడా కలుగుతుంది. అలాగే పెద్ద పెద్ద కోటీశ్వరులుగా ఉన్న వాళ్ళకి వాళ్ళ ఇన్కమ్ డిక్లరేషన్ చేయడానికి 4 నెలల సమయం ఇచ్చారు, మంచిదే. మరి వాళ్ళకి 4 నెలల సమయం ఇచ్చిన వాళ్ళు సాధారణ ప్రజలకి 3 గంటల సమయం ఇచ్చి అర్ధరాత్రి పూట ఈ లోపు మీరు మార్చుకోవాలని చెప్పి ప్రజలకి ఇబ్బందులు ఎందుకు పెట్టాల్సిన అవసరం ఉంది? కాబట్టి ఇటువంటి ప్రశ్నలు సాధారణ ప్రజల నుంచి వస్తున్నాయి. రెండోది, వాళ్ళు వచ్చేటువంటి వివిధ పార్టీ విమర్శలే కాదు, ఆధారాలతో కూడినటువంటి విమర్శలు చేస్తున్నారు. కలకత్తాలో ఉన్నటువంటి చిత్తరంజన్ ఎవెన్యూలో ఉన్నటువంటి ఇండియన్ బ్యాంకులో బీజేపీ పశ్చిమ బెంగాల్ శాఖ వాళ్ళు 8వ తారీఖున 2 విడతలుగా ₹1,00,00,000, 500 నోట్లు, 1000 నోట్ల రూపాయలు డిపాజిట్ చేశారు. దానికి 4 రోజుల ముందు 2 కోట్ల డిపాజిట్ చేశారు అని పాన్ నంబర్తో సహా పత్రికల్లో వివరాలన్నీ వచ్చినాయి. అంటే మరి ఇది సెలెక్టెడ్గా లీకేజీలు ఉన్నాయా అనేటువంటి దానికి కావాల్సిన ఆధారాలకి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈరోజు తప్పనిసరిగా ఉంటుంది. ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలకి అనుమానం కలగటం అంటే వాళ్ళ కోసం ప్రజలు త్యాగం చేయాలా, ప్రజలు ఇబ్బందులు పడాలా? నిజంగా ప్రజలు ఇబ్బందులు పడితే కూడా ప్రజలకు మేలు జరుగుతుందనే ఒక నమ్మకం ఎక్కడుంది? ఒక విషయము బాబురావు గారు చెప్తా ఉన్నారు ఏంటంటే, కొంతమందికి ముందే లీకులు వెళ్ళాయి, లేకపోతే భారతీయ జనతా పార్టీ కార్యాలయాలు ఇక్కడ పశ్చిమ బెంగాల్లో ముందే డిపాజిట్ చేశారు. ఆ ఉత్సాహంతో సమానంగా దేశంలో ఏ పార్టీలకు సంబంధించినటువంటి రాజకీయ నాయకులు
ఈ యొక్క నిర్ణయం వచ్చే కంటే ముందు వారం రోజులు 3 రోజులు 10 రోజులు ఎంత డిపాజిట్ చేశారో ఎంత విత్డ్రా చేశారో అది కూడా ఇస్తే సంతోషించే వాళ్ళం. ఏకపక్షంగా మీరు ఒక విషయం చెప్పడానికి భారతీయ జనతా పార్టీ ఒకవేళ చేసి ఉండొచ్చు, అక్కడ నాకు తెలియదు, సమాచారం లేదు. మీరు చెప్తున్నారు, మనం నిర్ధారించుకోవాలి. ప్రభుత్వం దగ్గర ఉంటుంది కదా, నేను కానట్లే, కానీ ప్రభుత్వం దగ్గర వివరాలు ఉంటే అదే విడుదల ఉద్దేశంతో చేయండి, ఎవరి దగ్గర ఒకవేళ ఉన్నాయో. అది నిందాపూర్వకం అయితే మీరే విడుదల చేయండి, ఎవరో విడుదల ఒకటి చేయండి దానికి. వినండి. గవర్నమెంట్ లో ఉన్న విడుదల చేయండి. సార్, మీరు మాట్లాడారు ప్రభుత్వం దగ్గర ఉంటాయి కదా, కదా, మాట్లాడారు కదా, ఆధారాలు. అక్కడ చట్టం ఉంది, ఆడ గవర్నమెంట్ మాది లేదు, ఆడ ఐటీ శాఖ ఉంది, ఆడ కన్సర్న్డ్ ఏదైతే స్టాచ్యురీ బాడీస్ ఉన్నాయో వాళ్ళని వెళ్ళి ప్రోబ్ చేయమని చెప్పండి. ఇఫ్ దే ఆర్ ఫౌండ్ గిల్టీ లెట్ దెమ్ బి పనిష్డ్. అదొకటి. రెండవది, నరేంద్ర మోడీ గారు చాలా స్పష్టంగా చెప్పారు నిన్న జపాన్ నుంచి మాట్లాడుతూ కూడా, తదుపరి చర్యలు ఉండబోవు అంటే నల్లధన కుబేర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఒక్క చర్య, దిస్ ఇస్ వన్ ఆఫ్ ది మెనీ యాక్టివిటీస్ దట్ వీఆర్ గోయింగ్ టు టేకప్. కాబట్టి తదుపరి చర్యలు ఉండబోవు, దీని ద్వారా పేదలనే మేము అది చేయాలనే ఉద్దేశంతో చేసింది కాదని కూడా చెప్పారు. దాని ద్వారా అర్థమయ్యేది ఏంటి, ఇంకా ఎవరైనా నల్లధనం దాచుకునే వాళ్ళు ఉంటే పెద్దలు అయి ఉండొచ్చు, పిన్నలు అయి ఉండొచ్చు, ఉపేక్షించమనే మాట చెప్పారు. రెండవది, మీరు ఎన్పిఏల గురించి ప్రధానంగా ప్రస్తావిస్తూ ఉన్నారు. ఎన్పిఏలో అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళని చెప్పారు. దయచేసి బాబురావు గారిని ఇంకో మాట కూడా చెప్పమని చెప్తా ఉన్నాను. గతంలో ఉన్న వాళ్ళు ఎవరు, యూపీఏ కాలంలో, అంతకుముందు కాంగ్రెస్ కాలంలో, లేకపోతే వాజ్పేయి గారి కాలంలో, మా కాలంలో, భారతీయ జనతా పార్టీ ఉన్న కాలంలో, కాంగ్రెస్ ఉన్న పార్టీ కాలంలో ఎప్పుడెప్పుడు ఏ వ్యవహారాల ద్వారా వీళ్ళకి డబ్బు సమకూరింది, దయచేసి లిస్టు సమకూర్చండి. అందరం కలిసి పోరాటం చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఇంకోటి ఏంటంటే, ఈ మధ్య కాలంలో నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత మీరు ఒకటి మొన్న వీడియోస్ తీసుకొచ్చాము, సిట్ ఏర్పాటు చేశాము. ఏ దేశాలతోటైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ద్వైపాక్షిక సంబంధాల భాగంగా చేసుకున్న ఒప్పందాలను సమీక్షించి పునఃసమీక్షించి వాటి కొత్త ఒప్పందాల ద్వారా ఆ లిస్టు తీసుకొచ్చి సుప్రీంకోర్టుకి ఇచ్చాం. 1,25,000 కోట్ల రూపాయలు భారత ప్రభుత్వానికి చేరాయి. నిన్న మొన్న కూడా ఒక లిస్టు గవర్నమెంట్కి ఏం వెళ్ళిందంటే, మన పత్రికా సాధనాల్లో కూడా చూసాం, 1 కోటి కంటే పైగా ఇవాళ బ్యాంకులకు కట్టకుండా జాప్యం చేస్తున్నటువంటి వాళ్ళ యొక్క వ్యక్తులు, సంస్థల యొక్క లిస్టు కేంద్రానికి సమర్పించమని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్పింది. మీరు గమనించాలా, కొంతమంది కంపెనీ వేరే ఎంటిటీ, నేను వేరు అనేటువంటి సిస్టంలో డబ్బులు పోగేసుకున్న వాళ్ళు, నల్లధనం పోగేసుకొని వాళ్ళ దగ్గర మాత్రం డబ్బులు ఉంటాయి, వ్యక్తిగత ఆస్తులు, విల్లాలు ఉంటాయి, దీవులు ఉంటాయి, గవర్నమెంట్కు బ్యాంకులు గట్టరు, వాళ్ళ లిస్టు కూడా వెళ్తూ ఉన్నాయి. నేను చెప్తున్నానంటే స్టెప్ బై స్టెప్ ఈ యొక్క మినేస్, అందుకే అన్నారు స్వచ్ఛ భారత్ తయారు చేయడంలో ఇదొక భాగం అని చెప్పాం. ఇంకో విషయం చెప్పారు, అవునండి మీరు 4 నెలలు పేదలకు సమయం ఇచ్చి, మన డబ్బున్న వాళ్ళకి సమయం ఇచ్చారు కదా, పేదలకు ఎందుకు సమయం ఇవ్వలేదు? డబ్బున్న వాళ్ళు ఎవరైతే నల్లధనాన్ని డిక్లేర్ చేశారో, మిగతా వాళ్ళు చేయలేదో వాళ్ళకి ఇంకా పేదోళ్ళకి సమయం ఇస్తే, అందరికి సమయం ఇచ్చినప్పుడు వాళ్ళు బ్రహ్మాండంగా గెలుచుకుంటారు కదా. మనం వెళ్ళి 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు జమ చేసుకుంటే వాడు వెళ్ళి 1 కోటి రూపాయలు జమ చేసుకుంటాడు, 10 కోట్లు జమ చేసుకుంటాడు. కాబట్టి ప్రభుత్వము పూర్తిగా ఆలోచించి సాధ్యాసాధ్యాలన్నీ పరిశీలించిన తర్వాత గోప్యతతోటి పారదర్శకతతో నిర్ణయం తీసుకొచ్చింది. కాబట్టి ఒకటి నేనేమంటే, మూస పద్ధతిలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించాలి కాబట్టి మాట్లాడిన తత్వంతో దయచేసి మాట్లాడదని చెప్పేసి పెద్దలను కోరుతా ఉన్నాను. ఎవరికైనా లీకులు వస్తే మీరు అన్ని దగ్గర పశ్చిమ బెంగాల్లో వాళ్ళ గవర్నమెంట్ ఉంది, క్వశ్చన్స్ కూడా ప్రభుత్వం మీద ఉంచుతున్నారు. వాటి గురించి డిస్కస్ చేద్దాం. శ్రీధర్ రెడ్డి గారు, చిన్న బ్రేక్ తీసుకుందాం. రంగారెడ్డి గారు, బ్రేక్ తర్వాత అసలు 2000 నోటుతో అవినీతిని ఎలా అంతం చేస్తారు? ఇది కేజ్రీవాల్ దగ్గర నుంచి చిదంబరం